ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఢిల్లీ నుండి ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న మనకు అందుబాటులో ఉన్నాడు. అసలు జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఏం జరుగుతా ఉంది, అక్కడ రాత్రి స్టూడెంట్స్ యూనియన్లతో ఓబీసీలకు సంబంధించింది, అక్కడ నుంచి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. जय ओबीसी जय ओबीसी जय ओबीसी जय ओबीसी जय भीमराव अंबेडकर. ప్రస్తుతం జేఎన్యూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో ఉన్నాం. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఓబీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కి ఎదురవుతున్నటువంటి అనేక సమస్యలను విద్యార్థి సోదరులతో తెలుసుకోవడం జరిగింది. సో అత్యంత ఘోరంగా భాషవికంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం జేఎన్యూని క్యాప్చర్ చేసేటువంటి విధానం ఎట్లయితే జరుగుతూ ఉందో దాన్నంతా తెలుసుకోవడం జరిగింది. సో దేశవ్యాప్తంగా కులగణన జరిగితే తప్ప యూనివర్సిటీల బతుకు కూడా మారది, యూనివర్సిటీలో ఉన్నటువంటి పేదవాళ్ళ బతుకు కూడా మారే పరిస్థితి కనిపించడం లేదు. సో చాలాసేపటి నుంచి జేఎన్యూలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళు, మన తమిళ సోదరులు, మన పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓబీసీ మిత్రులు, అలాగే చాలా మంది పుష్పరాజ్ యాదవ్తో పాటు చాలా మంది బీహార్ నుంచి, అటు వాళ్ళు తమిళనాడు నుంచి, తర్వాత ఇక్కడ ఏపీ నుంచి, తెలంగాణ నుంచి కూడా మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడితే మిత్రుడు పూణే నుంచి అలాగే మహారాష్ట్ర నుంచి పాల్గొంటా ఉన్నాడు. చాలా ఘోరంగా ఇక్కడ బీసీల పరిస్థితి ఉంది. ఇందులో జేఎన్యూలో 80% ఆఫ్ ద ఫ్యాకల్టీ ఫ్రమ్ అప్పర్ క్యాస్ట్, ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. ఆ ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఓన్లీ ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే ఇందులో ఉంటారు. సో మొత్తానికి ఇక్కడ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు సంఖ్యలు పడ్డటువంటి పరిస్థితి ఉంది. జేఎన్యూని కంప్లీట్ గా క్యాప్చర్ చేసేటువంటి ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇక్కడ అడ్మిషన్ దొరకాలన్నా, లేకపోతే పిహెచ్డీ చేయాలన్నా, లేకపోతే స్కాలర్స్ కి ఒక మంచి రీసెర్చ్ టాపిక్ ఇవ్వాలన్నా, ఏది చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉండాలనేది ఒక అంతర్గత నిబంధనగా కొనసాగుతా ఉంది. ఇది దేశ రాజధానిలో ఉన్నటువంటి ఒక అత్యుత్తమ జేఎన్యూ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఘోరమైన విషయాన్ని ఇవాళ రాత్రి నేను, నాతో పాటు సోదరుడు వట్టెజానయ్య గారు, అలాగే సూర్యారావు గారు, అలాగే మన అర్జున్ గారు, అలాగే రామరాజు గారు, వీళ్ళందరం కూడా ఇక్కడికి వచ్చి తెలుసుకోవడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ జేఎన్యూ పక్షాన కూడా తీర్మార్ మల్లన్న వాయిస్ రేజ్ చేయాలనుకుంటున్నా. ఖచ్చితంగా రేజ్ చేసి యూనివర్సిటీలో మొదటగా క్యాస్ట్ సెన్సస్ చేయాలి. యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఘోరమైనటువంటి అన్యాయమైనటువంటి పరిపాలన విధానం యూనివర్సిటీ పాలక మండలి చేస్తా ఉన్నాయి. వాటి బయటికి రావాలంటే యూనివర్సిటీలో క్యాస్ట్ సెన్సస్ చేయాలనేటువంటి నినాదాన్ని జేఎన్యూ నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. ఇది ఓవరాల్ గా జేఎన్యూ యూనివర్సిటీ నుంచి తీర్మార్ మల్లన్న అందించిన సమాచారం. ప్రతి యూనివర్సిటీ అంటే జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ వేదికగా ఎంత పెద్ద ఎత్తున ఉంటుందంటే ఏబీవీపీ ఇటు ఈ వింగ్స్ తప్ప ఓబీసీలకు సంబంధించిన వింగులు లేకపోవడం, ఓబీసీలు అన్ని విధాలుగా స్టూడెంట్స్ యూనియన్స్ అన్ని విధాలుగా నష్టపోవడం, దాని ద్వారా అంటే యూనివర్సిటీలలోనే బీజం వేస్తూ ఉంటారు. మంచి రాజకీయ నాయకులు కూడా యూనివర్సిటీలోనే తయారవుతా ఉంటారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని తీసుకున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అక్కడ ఓబీసీ వింగ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిండ్రు. తర్వాత ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేసేసి, అంటే ఇక్కడనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలు ఏవైతే ఉంటాయో, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో వీటిని ఏర్పాటు చేసిండ్రు. ఏర్పాటు చేసిన తర్వాత చాలా మార్పులు వచ్చినాయి. వాళ్ళు ఆర్టీఏ చేసిండ్రు. ఆర్టీఏ చేసిన తర్వాత అక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంతమంది ప్రొఫెసర్లు ఓబీసీలకు సంబంధించి ఉన్నారు అని చెప్పేసి ఫస్ట్ తీస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఇప్పుడు కొంతవరకు అంటే ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసి అరే ఓబీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, ఓబీసీ స్టూడెంట్స్ అక్కడ అంటే యూనివర్సిటీలో చదవడానికి కూడా అంటే వీళ్ళ కనీసం 27% రిజర్వేషన్ని ఉపయోగించుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి భావించిండ్రు. కాబట్టి దేశవ్యాప్తంగా ఇప్పుడు లేదు, ఇప్పుడు కొంతవరకు మెరుగైందంట. యాక్చువల్గా 27% కాదు, ఇప్పుడు 9% వరకు ఏమి వచ్చిందని అంటారు. అన్న చెప్పినట్టు జేఎన్యూలో కూడా 80% అగ్రవర్ణాలే ప్రొఫెసర్లు ఎటుపోతారు. కాబట్టి వీటితో పాటు ఇంకొకటి ఏంటంటే టెక్నాలజీకి సంబంధించినటువంటి ఐఐటీలో, తర్వాత ఐఐఎంఎంలో ఇవన్నీ ఉంటాయి కదా, వీటిల్లో అయితే అసలు యాక్చువల్గా బీసీలకు ఎస్సీ ఎస్టీలకు వీళ్ళకు అవకాశం లేకుండా చేస్తున్నారు. దీనివల్ల చాలా నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళకు అంటే అత్యంత చైతన్యమైనటువంటి విద్యార్థులు అక్కడ జేఎన్యూలో ఉంటారు. తర్వాత మన ఉస్మానియా యూనివర్సిటీ కూడా తక్కువేం కాదు. ఎందుకంటే ప్రపంచంలో ఏ ఉద్యమం జరిగినా కానీ ఉస్మానియా నుంచి ఒక
అంటే ఒక వాయిస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎక్కడ ఏ దేశానికి ఎక్కడ అన్యాయం జరిగినా కానీ ఇక్కడ నుంచి వాయిస్ వస్తుంది. అట్లా విశ్వవిద్యాలయాలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నింటినీ కూడా చూసేటువంటి ఒక గొప్ప అంటే విద్యాలయాలవి. అయితే అక్కడ రీసెర్చ్లు జరుగుతూ ఉంటాయి, అన్ని రీసెర్చ్లు జరుగుతూ ఉన్నాయి, అవన్నీ కూడా మంచిగానే ఉన్నాయి. కానీ విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి సామాజికమైనటువంటి అసమతుల్యతలు ఏవైతే ఉంటాయో, అసమానతలు ఏవైతే ఉంటాయో, ఓబీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఇప్పుడు మొత్తం కూడా విద్యార్థి నాయకులందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఒక మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది రావాలి. అయితే ఇక్కడ వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యార్థి నాయకులతో అక్కడ మాట్లాడిండు తీన్మార్ మల్లన్న. మాట్లాడి అక్కడ ఓబీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి ఎవరెవరు ఏమనుకుంటారు ఏం కథ అనే దానిపైన ఆరాధీసిండు. అంటే ఇది ఒక శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఇది జరగాల్సిన అవసరం ఉన్నది. ఆ తర్వాత అసలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అంటే ఎట్లా జరుగుతూ ఉంది, నిజంగా ఒకవేళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కులగణనకు సంబంధించి 100% ముందుకెళ్తాం. బీసీలకు ఒకవేళ అన్యాయం జరిగింది కాబట్టి వాళ్లకు జనాభా దామాషా ప్రకారం వాళ్ళ కేటాయింపులు అనేటువంటి జరుపుతామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,